హలో గైస్, మనమైతే పెట్రోల్ అయితే కొట్టించాలి. బండిలో పెట్రోల్ అయితే లేదు. పెట్రోల్ అయితే కొట్టించి వెళ్దాం. ₹102 అయితే ఉంది. 102.80 అయితే ఉంది. పెట్రోల్ రేట్ అయితే మండిపోతుంది. మనమైతే చెప్పాడు కదా, ఇంకో రోజు వచ్చేసింది. మనకి కార్ అయితే అవకాశం వచ్చేసింది. రోజుకైతే ఒక డ్యూటీ చేసేస్తున్నాం. ఈరోజు అయితే కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, షిఫ్ట్ అయితే ఈరోజు మనకు వచ్చింది. షిఫ్ట్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది. మనమైతే ఏ కార్ ఎక్కినా అయితే నీట్గా అయితే, చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడైతే ఈ కార్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా మనం అయితే డెస్టినేషన్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే కార్లోకి వచ్చేది అయితే షిఫ్ట్. కార్ అయితే సూపర్గా ఉంది. చూద్దాం ఎలా తోలుదాము, ఎలా ఉండదో. ఈ ట్రిప్ సరికి ఎంత అమౌంట్ వస్తుందో. అయితే ఏసీ అయితే ఆన్ చేసి ఒక కార్లో అయితే మనం కూర్చున్నాం. ఇదైతే గేర్ కార్. కార్ అయితే సూపర్ నీట్గా అయితే ఉంది. కార్ అయితే ఆన్ చేసాం మనం. ఇది వచ్చే షిఫ్ట్ కారు. సూపర్గా అయితే ఉంది. చూసారు కదా, సీట్ అడ్జస్ట్ బాగుంది. ఇది మన డ్రైవ్లో వచ్చేసి ఇప్పటికి ఎన్నో కారు నాకే అయితే గుర్తులేదు. మన డ్రైవ్లో వచ్చేసి ఇది ఎన్నో కారు అయితే గుర్తులేదు మనకి. కానీ మనం అయితే ఇప్పుడు నేను అనుకోవటం బట్టి ఒక 5-6 డ్రైవ్లు అయినాయి అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని డ్రైవ్లు అయినాయో. ఇక్కడేమో కట్టారు, చూసారు కదా, ఇక్కడేమో కట్టారు. చాలా స్పేసియస్గా అయితే ఉంది కారు. చిన్న కారే అయినా కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది, సూపర్. సీట్ బెల్ట్ ఉంది. కస్టమర్ అయితే దూరం అయితే ఏం చెప్పలేదు, అంతా దగ్గర అని చెప్పాడు. లోకల్లో తిరగటానికి కూడా డ్రైవర్ని తెచ్చుకుంటానంటే చూడండి, ఇంకా అర్థం చేసుకోండి ఎంత రిచ్గా ఉన్నారు. కానీ ఆయనకైతే వయసు అయిపోయింది, అందుకని అయితే మనల్ని పిలిచాడు. కానీ పర్లేదు, వాళ్ళు వయసు అయిపోయినా ఇంకెక్కడ తోలుతారు. మనలాంటి వాళ్ళని పిలిచి మనం కూడా తోలాలి కదా. మరి ఇంకా మనం కూడా ఖాళీగా ఉంటాం ఈ టైంలో. అందుకని అయితే మనల్ని పిలిచారు. మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళారు. చూద్దాం ఈ ట్రిప్ అయిపోయేసరికి ఎంత వస్తాయి. అయ్యో, పోయినసారి అని మీకు చెప్పలేదు కదా, ఒక్క డ్రైవ్కి అయితే 497 వచ్చింది. ఇంకో డ్రైవ్కి అయితే 476 రూపీస్ అయితే వచ్చినాయి, 2 డ్రైవ్లకి. మళ్ళీ యాప్ వాళ్ళకి అయితే కమిషన్ అయితే ఇవ్వాలి, అవి కూడా మనం పే చేస్తాం. మళ్ళీ యాప్ అయితే రీఛార్జ్ చేయించాలి. డ్రైవ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మనకి టైం లేక కూడా కొన్ని డ్రైవ్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. చూద్దాం నుంచి మనం మంచిగా డ్రైవ్స్ అయితే యాక్సెప్ట్ చేసి తోలుదాం అనుకుంటున్నాను. ఈ డ్రైవ్ అయిపోయేసరికి అయితే ఎంత వస్తుందో తెలియదు. పోయినసారి అయితే బాగానే వచ్చినాయి. ఇదైతే రౌండ్ ట్రిప్. ఇదైతే కార్ ఎక్కడ చేసామో అక్కడైతే వదిలిపెట్టాలి. మళ్ళీ కార్ అయితే సూపర్ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. ప్రతి కారు అంతే ఉంది, నేను ఎక్కిన ప్రతి కారు అంతే ఉంది. సూపర్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బాగా. ఓకే, ఇదైతే ఓల్డ్ మోడల్ లాగా ఉంది. వీళ్ళైతే ఓల్డ్ మోడల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే ఏసీ 2 పాయింట్లో పెట్టాను. ఇదైతే గేర్ రాడ్ చూస్తారు కదా, 5 గేర్లు అయితే ఉన్నాయి. మనం అయితే సెకండ్ గేర్ పెంచట్లేదు, ఎందుకంటే సెకండ్ గేర్లోనే చాలు. మనం తిరిగే లోకల్లోనే, అందుకని సెకండ్ గేర్ అయితే చాలు మనకి. చూసారు కదా, రోడ్డు చూడండి, వెహికల్స్ అన్నీ బయలుదేరుతున్నాయి. వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఆయనైతే ఇప్పుడు మెడికల్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. మనం అయితే ఇంకా ఏం చేయాలి అర్థం కాక బయటకు అయితే వచ్చాం. కారు బయట అయితే నిలబడ్డాం. ఏమంటే ఏం చెప్పమంటారు,
ఆయన ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఏమో బట్టల షాప్, తర్వాత చూస్తేనేమో కాయగూర షాప్, తర్వాత చూస్తేనేమో రెస్టారెంట్, తర్వాత చూస్తేనేమో ఏమంటారు ఫ్యాన్సీ స్టోర్, ఇప్పుడు చూస్తేనేమో స్నాక్స్ విత్ స్పీడ్స్ కొనడానికి వెళ్ళాడు. మనకేం బాగలేదు, శుభ్రం కార్లో కూర్చున్నాం, ఏసీ వేసుకొని శుభ్రం కూర్చున్నాం. చూడండి, రెండులో పెట్టి ఏసీ హ్యాండ్ బ్రేక్ వేసుకొని శుభ్రంగా అయితే కార్లో కూర్చున్నాం. ఏం పని లేదు. ఏసీ ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అబ్బా, ఈ డే ఎండ్ అయ్యేసరికి మనకైతే ఖచ్చితంగా 200 వస్తాయి. నాకైతే పక్కా నమ్మకం ఉంది 200కి అయితే ఎక్కువ రావు. ఈరోజు అయితే దరిద్రం 200. ఎందుకంటే మనం 5 o'clock వచ్చాం, ఇప్పుడు అవుతుంది 6:25 అంటే చాలా తక్కువ. 1.5 hour మనం బండి ఎడపాలి చేసరికి 7 వేసుకోండి, 2 hours వాడు చెప్పింది కదా 200. మ్యాక్సిమం 200 వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత వస్తాయో ఈ యాప్లో. వస్తే ఇక్కడ పిన్ చేసి ఇక్కడ పిన్ చేసి పెడతాం అమౌంట్ ఎంత వచ్చిందో.